ఊళ్ళళ్ళకు వెళితే ఏం ప్రయోజనాలు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడగలరు. ఈ ఆలయాలు మీవి మావి మనందరివి. వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనందరిది. కనీసం వారంలో ఒక్కసారి అయినా ఆలయ దర్శనం మనలోని భక్తిని పెంపొందించుకున్నటకు చక్కటి మార్గం. మనలో ఉన్న ఆధ్యాత్మికత భావనలను పునరుజ్జీవించుకున్న వాళ్ళం అవుతాం. ఆలయానికి వెళ్ళటం వలన భగవంతునికి మనకు మధ్యన రిలేషన్షిప్ను పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఆలయంలో ఉన్న భగవంతుని మరియు ఆలయంలో ఉండే దివ్యశక్తుల ప్రభావం మనపై ప్రసరించబడుతుంది. ఆలయంలో మనం చేసే ఖర్చులు, ఉదాహరణకు టెంకాయ, హారతి, దక్షిణలు ఇవ్వడం ద్వారా మనకు దానగుణం, భక్తిభావం, నమ్మకం, విశ్వాసాలు ఏర్పడతాయి. మీరు ఆలయాలలో దీపాల కొరకు నూనెకు దానం చేశారనుకోండి, శని అనుగ్రహానికి నోచుకున్న వారవుతారు. ఈ ప్రపంచంలో మనకు తోడుగా అండగా ఉండి అనుక్షణం రక్షించేది ఆ భగవంతుడే. మనం వెళుతూ మన పిల్లలను కూడా తీసుకువెళ్ళి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు కనీసం వారానికి ఒకసారి ఆలయాలకు వెళ్ళాలి. మనమే వెళ్ళకపోతే ఇక మన పిల్లలు ఎలా వెళ్తారు? భగవంతుడు ఎప్పుడూ ఇచ్చేవాడే కనుక 10 అడుగులు ఆయన కోసం వేస్తే 100 అడుగులు నీ కోసం వేస్తాడు. తన కోసం 100 రూపాయలు ఖర్చు చేస్తే 1000 రూపాయలు మనకిస్తాడు. అదే భగవతత్వం. ఆలయాలకు వెళ్ళడం వలన మన మనస్సుకు ప్రశాంతత మరియు చెడు ఆలోచనలు రాక గంభీరమైన మనస్సు, భక్తి భావనలు, న్యాయం, ధర్మం వైపు మన ప్రయాణం సాగుతుంది. భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరాన్ని ఆయన సేవ కొరకే మంచి మనసుతో, భక్తి విశ్వాసాలతో, తనిచ్చిన పాదాలతో ఆలయానికి వెళ్ళి తను ఇచ్చిన చేతులతో స్వామికి ఒక టెంకాయ, పూలు, పండ్లు సమర్పించి తనిచ్చిన నేత్రాలతో స్వామిని తనివి తీరా దర్శించుకొని తనిచ్చిన చెవుల ద్వారా హరినామస్మరణ విని తనిచ్చిన మనసును భక్తితో స్వామివారి పాదాలపై ఉంచి తనిచ్చిన నోటి ద్వారా స్వామివారి పాపక్షేకరమైన తీర్థప్రసాదాలు గ్రహించి ఒక 10 నిమిషాలు స్వామి సన్నిధిలో గడిపి చూడు. ఒక అమూల్యమైన దివ్యమైన అనుగ్రహానికి నోచుకున్న వారమవుతాం. కనుక నా శ్రేయోభిలాషులందరూ ఈ రోజు నుండే ఈ నియమాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని, సంస్కృతిని, ఆధ్యాత్మికతను పాటిస్తూ మన భావితరాల వారిని ప్రభావితం చేయుటకు మార్గదర్శకులవుదామని అవుతారని ఆశిస్తూ, విశ్వసిస్తూ అభ్యర్థిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షతః. మనం ధర్మాన్ని కాపాడినట్లయితే ఆ ధర్మమే మనని కాపాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయుటకు నాకు శక్తినిచ్చిన వారవుతారు.